మన ఛానల్‌లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్‌లోడ్ చేయగానే ఎటువంటి గ్రూప్‌లో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. ఎవ్రీబడి, మన పాఠశాలకు సంబంధించి లీప్ యాప్లో ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి మాడ్యూల్ ఇవ్వటం జరిగింది. మనం అన్ని పాఠశాలల వారు ఈ యోగా డే మాడ్యూల్ నందు స్కూల్ ఫెసిలిటీస్ని రిజిస్టర్ చేసుకుని, తర్వాత పాఠశాలలో ఉన్న క్లాసెస్ని ఎన్రోల్ చేసుకుని, మన పాఠశాలలో ప్రాక్టీస్ చేపిస్తున్న యోగా ఫోటోల్ని క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. ఈ యోగా మాడ్యూల్ నందు 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. స్కూల్ ఫెసిలిటీస్, ఎన్రోల్మెంటు, యోగా ప్రాక్టీస్ ఫొటోస్ క్యాప్చరింగ్ అనమాట. ఈ 3 మనం చేయవలసి ఉంటుంది. దాని కొరకు ముందు మనం లీప్ యాప్ అప్డేట్గా ఉంచుకోవాలి. అప్డేటెడ్ లీప్ యాప్లో మనం లాగిన్ అవ్వాలి. ఈ లాగిన్ అయ్యేటప్పుడు మన పాఠశాలకు యూడైస్ కోడ్, దానికి సంబంధించిన పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. పర్సనల్ ట్రెజరీ ఐడితో కాదు. లాగిన్ అయిన తర్వాత మనం 4వ బకెట్ అయిన గవర్నర్, టైల్ బకెట్స్ అంటారు వీటిని, గవర్నెన్స్లోకి మనం ఎంటర్ కావాల్సి ఉంటుంది. గవర్నెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సిఎస్ఈ ఆప్షన్లోకి వెళ్ళాలి. సిఎస్ఈలో మనకి ప్రస్తుతం మూడోది ఇంటర్నేషనల్ యోగా డే అని ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ స్కూల్ ఫెసిలిటీస్ అని ఉంటుంది. ఈ స్కూల్ ఫెసిలిటీస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈజ్ ప్లే గ్రౌండ్ అవైలబుల్ అని ఉందనుకోండి, ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లే గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ హై స్కూల్ ఆర్ ప్రైమరీ స్కూల్, ఏ స్కూల్స్ అయినా సరే, హై స్కూల్ ప్లస్ అయినా సరే, జూనియర్ కాలేజెస్ అయినా సరే, ఈ ప్లే గ్రౌండ్ ఎక్స్టెంట్ ఇన్ ఎకర్స్ అంటే ప్లే గ్రౌండ్ యొక్క ఏరియా ఎన్ని ఎకరాలు ఉంది, ఎకరాస్లో మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ప్లే గ్రౌండ్ లొకేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ మనకి సింబల్ ఉంది కదా, లొకేషన్ సింబల్ రౌండ్గా సర్కిల్ వెళ్ళే, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ప్లే గ్రౌండ్ యొక్క లొకేషన్ క్యాప్చర్ చేసుకునేది అనమాట. అంటే ఇక్కడ ఇది అర్థం ఏంటి, ఎవరైతే ప్లే గ్రౌండ్ ఉంటుందో ప్రైమరీ ఆర్ యూపీ ఆర్ హై స్కూల్ ప్లస్ వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కూల్ ఫెసిలిటీస్ రిజిస్ట్రేషన్ అనేది ఆ స్కూల్ ప్రిమిసెస్లోనే, ప్లే గ్రౌండ్లోనే మనం రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా లొకేషన్ క్యాప్చర్ చేస్తుంది కాబట్టి. తర్వాత యోగా అటెండ్ వెన్యూ ఆన్ 21st June 2025. అప్పుడు మనం ఎక్కడ 25 ఇంటర్నేషనల్ యోగా డే అయిన 21st June మనం యోగా అనేది ఎక్కడ అటెండ్ అవుతాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లే గ్రౌండ్ లొకేషన్ ఎప్పుడైతే క్యాప్చర్ చేస్తామో ఆటోమేటిక్గా ఆప్షన్ వేరేది అనేది ఉండదు. ఇన్ స్కూల్ ఆర్ ప్లే గ్రౌండ్ అని ఉంటుంది అనమాట. మనం అదే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కాక ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి మనం స్కూల్లోనే ఉంటాం కాబట్టి స్కూల్ ఆర్ ప్లే గ్రౌండ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక హై స్కూల్ వాళ్ళ అయితే ప్లే గ్రౌండ్ అవైలబుల్ ఎస్ పెట్టినా నో పెట్టినా ఇక్కడ పీఈటీ ఆర్ ఎస్ఏపిఈ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవటం జరుగుతుంది అన్నమాట. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ప్లే గ్రౌండ్ లేదనుకోండి, నో మీద క్లిక్ చేసి మనం యోగా అనేది ఎక్కడ అటెండ్ అవుతాం, ఇన్ స్కూల్ ప్రిమిసెస్ లేదా ప్లే గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే ప్లే గ్రౌండ్, లేదంటే స్కూల్ ప్రిమిసెస్ మీద సెలెక్ట్ చేసేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత రెండో ఆప్షన్ అయినా ఇంటర్నేషనల్ యోగా డే మాడ్యూల్లోని రెండో ఆప్షన్ అయినా ఎన్రోల్మెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేది రావటం జరుగుతుంది. అంటే ఇట్లా మన క్లాస్లో ఉన్న అందరి స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ క్లాస్ వైజ్గా రావటం జరుగుతుంది, సెక్షన్ వైజ్గా. ఇప్పుడు ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఆ విద్యార్థి యొక్క మొబైల్ నంబర్కి ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ విద్యార్థిని యోగా డేలో పార్టిసిపేషన్ కింద మనం ఎన్రోల్ చేసినట్టు అనమాట. అలా మనం ఎవరైతే ఏ క్లాస్లో ఏ సెక్షన్లో ఏ విద్యార్థులను అయితే యోగా ప్రాక్టీస్ చేపిస్తున్నామో, అలాగే ఇంటర్నేషనల్ యోగా డేలో ఆ రోజు పార్టిసిపేట్ చేపిస్తామో వాళ్ళని ఈ విధంగా రిజిస్టర్ చేయాలన్నమాట. అదేవిధంగా ఇదే క్లాస్లో వేరే స్టూడెంట్ రిజిస్టర్ చేయాలంటే న్యూ స్టూడెంట్ ఎంట్రీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది.
ఇట్లా మన పాఠశాలలో ఏ క్లాసులో ఏ విద్యార్థుల్ని మనం ఎన్రోల్ చేస్తున్నామో ప్రాక్టీస్ చేపిస్తున్నామో యోగాని, తర్వాత ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తున్నామో వాళ్ళందరినీ ఎన్రోల్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ మూడో ఆప్షన్ అయిన క్యాప్చర్ యోగా ప్రాక్టీస్, ఎన్రోల్మెంట్ అయిన తర్వాత క్యాప్చర్ యోగా ప్రాక్టీస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి వరుసగా 3 ఫొటోస్ అనేది మనం క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఫోటో, సెకండ్. ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే లొకేషన్తో సహా మనకి కెమెరా ఓపెన్ అవుతుందన్నమాట. మనకి ఫోటో క్యాప్చర్ అవుతుంది. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా లీప్ యాప్లో ఇంటర్నేషనల్ యోగా డే మాడ్యూల్లో మన పాఠశాల ఫెసిలిటీస్, అదేవిధంగా క్లాసెస్లో ఉన్న స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసి వాళ్ళ ప్రాక్టీస్ యొక్క ఫొటోస్ని క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.